ఒక్కటి గుర్తుపెట్టుకోండి భయ్, ఎంత ప్రోగ్రామ్ చేసినా సరే గణేశుడు అనేది ఎంజాయ్ చేసుకునే హబ్బు మాత్రం కాదు. మళ్ళొకసారి చెప్తున్నా, అయినా ముక్కోటి దేవతలకు ముందుగా పూజ చేయాలన్నా సరే గణపతి చేసిన తర్వాతనే చేయాలి. చాలా పవర్ఫుల్ అయినా హనుమంతుడు తోకతోటి కొడతానే తొండంతో కొడతాడు. బట్ స్టిల్ ఏంటంటే మన దాంట్లో చాలా మంది తెలుసో తెలియకనో స్వామి దగ్గరికి తాగి వస్తున్నా లేదా? మహాపాపం అది ఏంటంటే ధర్మ ద్రోహం. అది ఏంటది? మీరు నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఎట్లాంటి సినిమా పాటలు కూడా పెట్టకుండా దేవుని పాటలు పెట్టుకుంటా నిదానంగా స్వామిని తీసుకొని భజన లేదంటే దేవుళ్ళ పాటలు పెట్టుకొని పోవాలి మీరు. ఆ రోజు ఇప్పుడు ఏమైపోతుందంటే చాలా మంది కల్చర్ ఏమైపోతుందంటే అన్న వాళ్ళందరూ డీసీఎం లో గణేష్ ఎక్కించిన తర్వాత కొందరు ఏం చేస్తున్నారంటే డీసీఎం లోనే బాటిల్ పెడతారు, తాగే బాటిల్. హుసేన్ సాగర్ చెరువు దగ్గర పోయినప్పుడు మనల్ని తాగుతారు. తాగి ఏం చేస్తున్నారంటే వాటర్ ప్యాక్లు తీసుకొని మన దాంట్లో ఉన్న అమ్మాయిలను కొడుతారు ఇట్లా వాటర్ ప్యాక్లతో. బాలగంగాధర తిలక్ గారు గణపతిని ఇట్లా బయట ఎందుకు పెట్టాలి అని అంటే మన హిందువులను ఒకప్పుడు బయటికి రానియకపోతే బ్రిటిష్ వాళ్ళు మన భక్తితో పాటు మన ఐక్యత పెరగాలని చెప్పేసి ఇట్లా గణేశుని యొక్క మండపాలు పెట్టి మన ఐక్యత చేస్తుండ్రు. మనం ఏం చేస్తున్నాము అంటే వీడికి వచ్చి డాన్సులు ఆడుతున్నాం, సినిమా పాటల్లో డాన్సులు ఆడుతున్నాం, టీ-షర్ట్ రోజు తాగుతున్నాం, దుంకుతున్నాం, ఎగురుతున్నాం. దానివల్ల గణేశునికి చాలా బాధ అనిపిస్తుంది ఆయనకి. అయినా చెప్పిస్తే మనం లైఫ్ లో మాత్రం అస్సలు బాగుపడం. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి పోయేట రోజు చాలా నీట్ గా నిదానంగా సినిమా గిమ్మా పాటలు పెట్టకుండా పోవాలి. పోతారా? యూత్ మీరు కూడా అందరు కమిట్మెంట్ తీసుకుంటారా? యూత్ అందరూ తీసుకుంటే మన చేతులు ఇవ్వడాలి పోయి మీరు నిజంగా.